హరిణి లక్ష్మిని నువ్వింటికి రమ్మని పిలిచావు గాని వాళ్ళంతటా వాళ్ళు వస్తామని ఎప్పుడూ చెప్పలేదు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే అమ్మ మైండ్ సెట్ ని మార్చేస్తారు. ఏదో ఒకటి చేసి వీళ్ళని డైవర్ట్ చేయాలి. చాలే ఊరుకోండి. లక్ష్మిని తిట్టడం మానేసి తనని వెనకేసుకొస్తున్నారు. అసలు అమ్మ స్థానంలో మీరుండుంటే ఆ బాధ ఏంటో మీకు అర్థమయ్యేది. మీ అమ్మ అర్థం చేసుకోవాలనే నేను చెప్తున్నాను. ఇక్కడ మీ అమ్మకే ఇంత బాధగా ఉంటే తనకి బిడ్డ పుడతాడని తొందరలోనే అమ్మ అనిపించుకుంటానని కలలు కన్నా లక్ష్మి ఇంకెంత బాధపడుతుందో అని ఆలోచించు. అయినా సరే లక్ష్మి భద్రావతికి క్షమాపణ చెప్పి ఒక వెంటెక్కింది. కానీ మీరు మాత్రం ఇంకా తనని ద్వేషిస్తూనే ఉన్నారు. అవునవును, తనలాగా నాటకమాటం మాకు రాదు కదా. ఏదైనా సరే మొహం మీద చెప్పి రావటం మాకు అలవాటు నాన్న. లక్ష్మి అబద్ధాన్ని నిజమని నమ్మించి ఇప్పుడు సారీ చెప్తే ఎలాగా? చేయని తప్పు కూడా ఒకరిని బ్లేమ్ చేసి అనరాని మాటలు అనడం వల్ల ఏంటక్క ప్రయోజనం? రే కిరణ్, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడుకో. నీకేం తెలీదు, నువ్వు అసలు ఊరుకో. చాలా ఆపండి. లక్ష్మి నిన్నగాక మొన్నొచ్చింది. తనేం చేసినా నాకు బాధలేదు. కానీ నేను కన్నీ పెంచి పెద్ద చేసిన నా కొడుకు నా దగ్గర ఈ విషయం దాచినందుకు నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు? మనమేమో పిల్లల గురించి ఆలోచించలేదు, కానీ ఆ దేవుడు తనకు తానే పిల్లల మీద ఆశలు పెంచాడు. ఇప్పుడు అంత అబద్ధమని చెప్పి బాధ పెడుతున్నాడు. తప్పు కదండి. మీకు తెలుసు కదా, కడుపుతో ఉన్నానని తెలిసిన దగ్గర నుంచి నా బిడ్డని కాపాడాలని దేవుణ్ణి మొక్కని రోజు లేదు. నేనెంత పిచ్చిదాన్నో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇందులో ఏ పిచ్చితనం లేదు లక్ష్మి. ఒక తల్లిగా నువ్వు ఇదంతా చేసావు. కనీసం ఈ 3 రోజులైనా నువ్వు సంతోషంగా ఉన్నావు తెలుసుకో లక్ష్మి.